దేవునికో నిలబడితే మా నాయన ఫీల్ అవుతాడు, అమ్మ ఫీల్ అవుతుంది, మా భార్య ఫీల్ అవుతారు, భర్త ఫీల్, పిల్లలు ఫీల్ అవుతారు, అమ్మ నాన్న ఫీల్, అత్తమ్మ ఫీల్, మా సమాజం ఫీల్ అవుతుంది. ఇవే సాకులు. కానీ మనసులో ప్రేమ లేదా? ఉంది. యు హ్యావ్ లవ్ బట్ యు ఆర్ డిస్టెంట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మనసులో ప్రేమ ఉంది కానీ దూరం ఉన్న కారణాన్ని బట్టి మాట చెప్తాను. యోనాతాను అర్ధాంతరంగా, నడి మధ్యలో, అడ్డగోలుగా, భయంకరమైన ఒక బలాఢ్యుడు దుర్మరణం పాలైపోవడం కారణం ఏం తెలుసా? హీ హ్యాడ్ అ రైట్ లవ్ బట్ హీ వాజ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ ఇన్ ద రాంగ్ టైం. దేవుడు రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు మనలో 5 గుంపులు ఉంటారు. దేవుడు దగ్గర రండి, బండ సందులోకి రండి, నా సమీపంగా రండి అని పిలిస్తే ఈ 5లో ఖచ్చితంగా ఏదో దాంట్లో ఉంటాం. దావీదు నా దగ్గర రండి అని పిలిచాడు, చాలా మందిని పిలిచాడు. అందులో తన ప్రియమైన వాడిని పిలిచాడు, అంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళని పిలిచాడు. ఫస్ట్ గుంపు ఎవరంటే అబ్షలోము రావాలని కోరుకున్నాడు. కోరుకోలేదా? ఎన్నిసార్లు అబ్షలోము రానైనా రాను పంపించాడు. అబ్షలోము పిలవండి, నా కొడుకు రమ్మనండి రమ్మనండి. ఇంత పిలిస్తే అబ్షలోము ఏం చేశాడండి? వద్దని తృణీకరించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేది కాదు, దావీదుకే శత్రువుగా మారిపోయాడు. ఇది ఫస్ట్ గుంపు. రెండో గుంపు చూస్తాం. దావీదు అరణ్యలు తరమడుతున్నప్పుడు తన అక్కరు తీర్చుకొని, తను చూసుకొని, గక్కున చేర్చుకొని, తనకు మేలు చేసిన చాలామందిని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు దావీదు. రండి, 2 సమూయేలు 19వ అధ్యాయం 33వ వచనం. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవేయగా. మొదటి గుంపు అబ్షలోం, రెండో గుంపు బర్జిల్లై. ఇప్పుడు బర్జిల్లై ఏమంటున్నాడు? బర్జిల్లై నుంచి ఏమంటున్నాడు అంటే, దావీదు అయ్యా, నేను రాజసింహాసనం మీద నేను వెళ్ళబోతున్నాను, పట్టాభిషేకము పొంది ఇప్పుడు రాజ్య పరిపాలన చేయబోతున్నాను, కింగ్డమ్ నా చేతికి వచ్చింది. అయ్యా నేను మనవి చేస్తున్నా, ఐఎమ్ బెగ్గింగ్ యూ, అడుగుతున్నా నోరు తెరిచి, బర్జిల్లై వస్తావా నాతో పాటు? విల్ యూ కమ్ విత్ మీ? నాతో పాటు వస్తావా? నది దాటి వెళ్ళిపోతున్నా, వచ్చేసాను, ఇంకా నది దాకా వచ్చేసి, నది దాటితే ఇంకా దేశం స్టార్ట్ అవుతుంది, నా కొరకు రాజ్యం ఎదురు చూస్తుంది, నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాడంట. అడిగితే 34వ వచనం ఏమంటున్నారు చూడండి. బర్జిల్లై రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? ఒక నిమిషం. నువ్వు రమ్మంటున్నా బాగానే, కానీ వచ్చినా కానీ ఎన్ని రోజులు బతుకుతా నేను అని అన్నాడా? కొన్ని రోజులు మట్టుకే రా అన్నాడా? నువ్వు ఎన్ని రోజులు బతుకుతే అన్ని రోజులు పోషిస్తా అంటే నీకు ఎన్ని రోజులతో పని ఏంటి? హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎక్కువ రోజులు బతుకవా? నేనేమో నేను పోషించాలి, నువ్వు రాను కోరితే ఎన్ని రోజులు బతుకుతా అనే క్వశ్చన్ అడగలేదు కదా, అసలు సమస్య కాదు కదా. సరే, ఇంకొద్ది ముందుకెళ్దాం. నేటికి నాకు 80 ఏండ్లు ఆయను, సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలను. అది సుఖమా దుఃఖమా డిఫరెన్స్ నేను తెలుసుకున్నాను. ప్రశ్న అడుగుతున్నా, దావీదు అన్నాడా నువ్వు వస్తే సుఖమా దుఃఖమా డిసైడ్ చేద్దు రా అని అన్నాడా? నువ్వు నాతో పాటు రా, నేను చూసుకుంటా అన్నాడు. అది సుఖమైతే ఏంది, దుఃఖమైతే ఏంది? సుఖ దుఃఖాలు డిసైడ్ చేయడం కొరకు పిలలేదు కదా. సరే, ఇంకొద్ది ముందుకెళ్దాం. అన్నపాన రుచిని దాసుని నేను తెలుసుకోగలను. ఆలోచించండి, దావీదు బెస్ట్ ఫ్రెండ్గా బర్జిల్లైని పిలిచాడా, లేదా కిచెన్లో టేస్టర్గా పిలిచాడా? సదాకాలం నా భోజనం వల్ల నాతో తిందువు రా అని పిలిస్తే, నేను అన్నపాన రుచి నీ దాసుని నేను తెలుసుకోగలను, అది ఉప్పు ఎంత ఉందో కారం ఎంత చెప్ప. నీ ఉప్పు ఎంత కారం ఎంత అది చూసుకోవడానికి నీకు 100 మంది ఉన్నారు అక్కడ. నువ్వు నా పక్కన ఉంటే చాలని కోరుతా ఉంటే ఉప్పు రుచి ఎంత ఉంటుందో నాకేం నేను చెప్పగలుగుతాను. సరే, ఇంకో ముందుకెళ్దాం. గాయకుల యొక్కయు గాయకురాండ యొక్కయు స్వరము నాకు వినపడను. నాకు పాటలు వినగలుగుతానా? ఎవరంటున్నాడు తెలుసా? గాయకుల పక్కన పెట్టండి, ఆయన ఎవరు పాటలు వినబోతున్నాడు అక్కడికి వస్తే? ద బెస్ట్ స్వీటెస్ట్ సామిస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ దావీదే. గలమెత్తి పాడుతూ ఉండే సన్నివేశమే కాదు, తన సితారా తీసుకొని వాయించే అనుభవాలు. ఆలోచించండి, దావీదు వాయిస్తే ఎలాంటి అనుభవం వస్తుంది తెలుసా? పరలోకం దిగి వస్తుంది. ఆయన వాయించడం ఆరంభిస్తే సౌలు పట్టిన దయ్యం ఏమైంది? పారిపోయింది. అదే ఆయన రేంజ్. అరే, ఎవరు నిన్ను ఆహ్వానిస్తున్నారు? అక్కడ నేను గాయకుల స్వరము నేను వినగలనా? సరే, ఇంకా ముందుకెళ్దాం. కావున నీ దాసులకు నేను నా ఏళ్ళ వాడవును, రాజువగు నీకు ఎందుకు భారముగా అన్నాడా? నువ్వు నాకు భారం అన్నాడా? ఆయనకు భారంగా అంది, నువ్వు ఎందుకు భారం అని ఫీల్ అయ్యావు అన్నాడు ఎప్పుడన్నా? నువ్వు నాకు భారం అవుతావు, నువ్వు ముసలోడు కాబట్టి నేను భరించలే, ఇట్లానే మాట అన్నాడా? ఇంకా నువ్వు భారంగా, నువ్వు ఆశీర్వాదం అవుతావు ఎందుకు? తల పండిన నీ సుదీర్ఘ అనుభవం, వయసు యొక్క పరిణతి, నాలాంటి రాజుకు నా పక్కన ఉంటే నువ్వు నాకేమవుతావు? సలహాదాడు అయితే నాకు ఆశీర్వాదం అవుతావు, దేశం దీవించబడుతుంది. నువ్వు నాకు భారం కాదు, నువ్వు నాకేమవుతావు? బ్లెస్సింగ్ అవుతావు. నీకు ఆత్మాన్విత భావన, నీకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నీకే ఇన్సెక్యూరిటీ. నీ ఇన్సెక్యూరిటీ తీసుకొచ్చి పెట్టుకొని మళ్ళీ ఏమంటావు? నేను వస్తే మళ్ళీ నీకేమవుతా? నువ్వు ఫీల్ అవుతున్నావు భారం, నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. నీ దాసుని నేను నీతో కూడా నది అవతలకు కొంచెము దూరం. ఇప్పుడంట కంటి తుడుపు కార్యక్రమం, నువ్వు ఫీల్ అవ్వద్దు, నేను రానని చెప్తే నువ్వు ఫీల్ అవుతావు కదా. కాబట్టి ఏం చేస్తానంటే, నది దాటుతా, నీ దాసుని నేను నీతో కూడా నది దాటి అవతల వరకు కొంచెం దూరం వస్తా. కానీ
రాజు నీవు నాకు అంత ప్రత్యుపకారము చేయనేలా. నేనైతే వస్తాను, నువ్వు ఫీల్ అవ్వకలే అంటే అంటే మన భాషలో మన కుల్లం చెప్పాలంటే, ఇగో నువ్వు ఫీల్ అవుతున్నావు, నాకు అర్థమైంది, సరే యోర్దాను దాటిదాకా వచ్చి నీకు అలా కళ్ళు దుడిపి తెచ్చి ఫేర్వెల్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతా. 36, నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతి పెట్టబడుటకై అచ్చడికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించుము, నీ దాసునకు కింహము, నా ఏలిన వాడవును రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయి. సరే నేనైతే రాలేను, కానీ నాకు ఇక్కడే చచ్చిపోవాలని ఉంది, ఇక్కడే సమాధి చేయబడాలని ఉంది. నీకు చిన్న సజెషన్ ఇస్తాలే. ఏం సజెషన్ ఇస్తున్నాడట? నాకు బదులు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటంటే కింహము. అడిగాడా నీకు బదులు వేరే రీప్లేస్మెంట్ అని? ఆయన మనసు బర్జిలే కొరకు కొట్టుకుంటా ఉంటే బర్జిలే అంటాడు, నేను రాలేనులే కానీ ఇక్కడే చచ్చిపోతాను, నాకు బదులు సరే ఎట్లా కోరుకుంటున్నావు కదా, తీసుకోపో కిమ్హాన్ని. చల్లారిపోయిన ప్రేమ. ఒకప్పుడు దావీదు కొరకు పరిగెత్తుకుంటూ వచ్చి చేశాడు, ఈరోజు ఏమైంది? ప్రేమ చల్లారిపోయింది. నా అవసరం అయిపోయిందిలే దావీదుకి, నేను లేకపోయినా పర్లేదులే. రాని మరి ఎందుకు కోరుకున్నాడు? రమ్మని కోరుకోలేదా? ఒక్కసారి నో చెప్పాడు, అంతే, వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్తాను, అదే ఆఖరి మాట. దాని తర్వాత బర్జిలే గురించి చరిత్రలో బైబిల్ ఎక్కడ రాయబడలే. అంతర్ధానమయ్యాడు, చీకటి కోణంలో మిగిలిపోయాడు. బర్జిల్లే నదికి అవతల భాగం ఉండిపోయాడు. ఎప్పుడు కూడా రాజు సన్నిధిలోకి రాలేకపోయాడు. చిరస్మరణీయంగా చరిత్రలో విషాద గాథతోనే ముగిసింది. మొదటిది నిరాకరించిన మాట అబ్షలోములు, రెండవది చల్లారిపోయిన ప్రేమ బర్జిల్లై, మూడవది కింహం. ఇప్పుడు కింహం ఏం చేశాడండి? నా ప్లేస్ వెళ్తావా అంటే వెంటనే ఏం చేస్తా తెలుసా అండి? సజెషన్ అవుట్ ఆఫ్ సిలబస్లో సడన్గా వచ్చి మీద పడింది. అంటే ఏమన్నాడు? వెళ్ళాలో వద్దని డిసైడ్ చేసుకుని రేపు చెప్తా, ఏమనలే, సడన్గా వచ్చింది. అయినా సరే వెంటనే ఏం చేశాడండి? విధేయత చూపించాడు, వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. మూడో మాట ఒబీడియంట్ లవ్, విధేయత చూపించిన ప్రేమ. వెళ్ళమన్నాడు, వెళ్తాను. ఎటు తీసుకెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, వెళ్తాను. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. కింహము, కింహ ద్వారము, బెత్లెహేమ్ ఎంట్రన్స్లోనే కింహ ద్వారం ప్యాలెస్ని, ఒక బ్యూటిఫుల్ పెలాషియల్ ప్లేస్ని బెత్లెహేమ్లో. బెత్లెహేమ్ అంటే ఎవరు పురం అండి? దావీదు యేసు ప్రభువారి బెత్లెహేమ్ పురంలో ఆ ఓపెనింగ్లోనే, అంటే గవిని ఎంట్రన్స్లోనే కింహ ద్వారం, ఇరిమియాలో కూడా ఉంది, రాస్తుంది. ఆ కింహం ప్రాంతం అంతా కూడా ఎవరు రాసిచ్చాడు తెలుసా అంటే? దావీదు కింహానికి రాసిచ్చాడు. స్టోరీ కట్ చేద్దాము. ఆ గవిని, ఆ రాజభవనము, పాకలు, వసతి గృహాలు, అవన్నీ స్టోరీ కట్ చేస్తే యేసు ప్రభువారు బెత్లెహేమ్లోకి ఎంటర్ అవుతున్నాడు. తీరా చూస్తే లాస్ట్కి పశువుల పాకలో పరుండబెట్టబడితే ఆ పశువుల పాక స్వాస్థ్యం ఎవరు తెలుసా అండి? కింహందంట. నాకు ఆలోచిస్తే అనిపించింది, క్రిస్మస్లో పశువుల పాక లేకుండా స్కిట్ అవుతుందా? ఎక్కడ చూసినా పశువుల పాక వేయాల్సిందే ఫస్ట్. నిత్య స్వాస్థ్యం, నిత్య ఆశీర్వాదం. ఫర్ ఎవర్ హీ బికేమ్ అ లెజెండరీ మెమరీ. అప్పుడు పశువుల పాక పేద పశువుల పాక, కానీ ఇప్పుడు ఒక పశువుల పాక వేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. ఎ మ్యాన్స్ ఒబీడియంట్ లవ్ మేడ్ హిమ్ ఎ లెజెండరీ మెమరీ ఫర్ ఎవర్. నాలుగో మాట, దావీదు పిచ్చిగా ప్రేమించి పిలిచిన వ్యక్తి ఒకడు ఎవరంటే జోనాథాన్. జోనాథాన్ దావీదు ఇద్దరు ప్రాణ స్నేహితులండి. ఎంత ప్రాణ స్నేహితులంటే రక్త నిబంధన చేసుకున్న బంధంలో ఎవరితో ఉన్నారంటే యోనాతాను దావీదే. బైబిల్ సెలవిస్తుంది వారిద్దరూ ఎంత నిబంధన చేసుకున్నారంటే వారి ప్రాణాలు ఒకటొకటి ఏమైనంటండి ఆమె రెండు ప్రాణాలు కలిపి ఒకలా కొట్టుకున్న ఏకైక బంధం ఎవరితో ఉందంటే అది దావీదు యోనాతాను బంధమే. రక్త నిబంధన చేసుకొని చెయ్యి కట్ చేసుకొని వారు నిబంధన చేసుకొని నా స్వాస్థ్యం ఇక మీదట నీదే, నీ స్వాస్థ్యం నాదే, నేను బతికిన నీ కొరకే, నువ్వు బతికిన నా కొరకే, మరణం తప్ప ఏది మనం దూరం చేయలేదు, మరణం చచ్చిపోయినా సరే తరతరాలుగా కుటుంబాలను కూడా చూసుకునే బాధ్యత ఒకరిదొకరిదని చెప్పి రాసుకున్నంత బంధం, పిచ్చి ప్రేమ, మిక్కుటమైన ప్రేమ ఉందంటే ఎవరిదండి? దావీద్ది, యోనాతాన్ది. వెంటనే అనుకుంటాం అబ్బా ఇంత ప్రేమ ఉందంటే ఎంత దగ్గర ఉండొచ్చు కదా ఎప్పుడైనా. దావీదు మీద పిచ్చి ప్రేమ ఉంది, యోనాతాన్ మీద దావీదు పిచ్చి ప్రేమ ఉంది. కానీ యోనాతాన్ ప్రాబ్లం ఏం తెలుసా? నిబంధన ఒకరితో, సహవాసం ఇంకొకరితో. ప్రేమ ఒకరి మీద ఉంటున్నది ఇంకొకరితో. దాన్నే డిస్టెంట్ లవ్ అంటాం మన గుర్తు కొరకు. ప్రేమ మాత్రం చచ్చేంత ప్రేమ, కానీ ఉండేది ఎక్కడ? దూరం ఉంటాడు. ఈరోజు చాలామంది దేవుడు అంటే ఇష్టమే, కానీ దేవుడు అంటే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. మందిరం అంటే డిస్టెన్స్, సేవ అంటే డిస్టెన్స్, దేవుడు అంటే డిస్టెన్స్, వాక్యం అంటే డిస్టెన్స్. ఏంటి యోనాతాను నీ బాధ ఏంటంటే దావీదంటే పిచ్చి, కానీ నేను ఇక్కడ వదిలేసి వస్తే మా నాయన చంపుతాడు. ఎవరు? సౌలు. మా నాయనకు దావీదంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు నేను దావీదు దగ్గరికి వెళ్తే మా నాయన ఫీల్ అవుతాడు కదా. దేవునికి నిలబడితే మా నాయన ఫీల్ అవుతాడు, మా అమ్మ ఫీల్ అవుతుంది, మా భార్య ఫీల్ అవుతారు, భర్త ఫీల్, పిల్లలు ఫీల్ అవుతారు, అమ్మ నాన్న ఫీల్, అత్తమ్మ ఫీల్, మా సమాజం ఫీల్ అవుతుంది. ఇవే సాకులు. కానీ మనసులో ప్రేమ లేదా? ఉంది. యూ హ్యావ్ లవ్ బట్ యువర్ డిస్టెంట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి నుంచి దూరం అవుతా, కానీ ప్రేమ లేదనగా ఉంది. ఏమైంది? మనసులో ప్రేమ ఉంది కానీ దూరం ఉన్న కారణాన్ని బట్టి ఒక మాట చెప్తాను. యోనాతాను అర్ధాంతరంగా, నడి మధ్యలో, అడ్డగోలుగా, భయంకరమైన
ఒక బలాఢ్యుడు, భయంకరమైన మరణము, ఒక మాట చెప్పాలంటే సడన్ డెత్, ఆకస్మిక మరణం పొంది దుర్మరణం పాలైపోవడం కారణం ఏం తెలుసా? హీ హ్యాడ్ అ రైట్ లవ్ బట్ హీ వాజ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ ఇన్ ద రాంగ్ టైం. దయచేసి మర్చిపోద్దండి. నీకు ప్రేమ ఉండొచ్చు దేవుడు అంటే, బట్ డోంట్ బీ ఇన్ ద రాంగ్ ప్లేస్. బండ సందులో ఉండాల్సింది నీవు, ఆయన సమీపం ఉండాల్సింది నీవు. దూరం ఉంటూ కూడా నాకు ప్రేమ ఉందంటావు. ప్రేమ ఉండొచ్చు కానీ నీకు భద్రత ఉండదు. హ్యావింగ్ లవ్, a distant love, but being in a wrong place, in a wrong time, will end up in a wrong tragedy. Wrong place, wrong time, wrong destiny అంతే. Don't try to be in a wrong place. దూరం దయచేసి ఉండొద్దు, దయచేసి దూరం ఉండొద్దు, దయచేసి దూరం ఉండొద్దు. మనుషుల కొరకు ఒక మాట అడుగుతానండి. సౌలు వదిలేసి వస్తే గోడకేసి కొడతానని భయంతో వెళ్ళిపోయాడు. నేను అడుగుతాను, సౌలు దగ్గర ఉంటే మరి కాపాడబడ్డా? ఎంత భయంకర మరణం అంటే గిల్బో పర్వతం మీద అపహాస్యకుల చేతిలో మరణించడమా? అదే దావీదు ఉంటే చెప్తాను, యోనాతాను మీద ఒక ఈగ వాలితే ప్రాణాలు కళ్ళ ముందు తెగగొట్టి గొల్యాతు తలను పట్టుకొని వచ్చినోడు యోనాతాను మీద ఈగ వాలితే కూడా ఒప్పుకోడు. పిచ్చి యోనాతాన్ అంటే ప్రాణం అడ్డం పెట్టేస్తాడు. ఒక గొర్రె కొరకు సింహాన్ని ఎదిరించినోడు, ఒక గొర్రె పిల్ల ప్రాణం పోవద్దని ఎలుగుబంటిని చీల్చినోడు యోనాతాను మీద ఈగ వాలనిస్తాడా? పిచ్చి ప్రేమ కొరకు యోనాతాను ఈగ వాలిందంటే మొత్తం ఫిలిస్తీన్ల దేశాన్ని తగలబెట్టేవాడు. ఒకటే మాట చెప్తాను, దావీదు దూరం వెళ్ళాడు, యోనాతాను తిరిగి రాని లోకాలకు వచ్చేసాడు. డిస్టెంట్ లవ్ విల్ నెవర్ బీ అ సేఫ్ లవ్. ఆఖరిగా దావీదు దగ్గరికి చాలామంది బలాడీలు వచ్చారు. ఉంటారా అంటే ఉంటాము. ఎస్, వీ విల్ స్టాండ్ బై యూ. కష్టాలు వస్తాయి, ఉంటాము. బాధలు వస్తాయి, ఉంటాం. యుద్ధాలు చేస్తాం. కొన్నిసార్లు మీ కుటుంబాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది, నిలబడతాం. కష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయి. స్టిల్ యూ వాంట్ టు స్టాండ్? ఎస్, వీ విల్ స్టాండ్. చూస్తాం, యుద్ధాలు చేయండి అని పరీక్ష పెట్టాడు. ఒక్కొక్కటి దిగుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ప్రాణాలు పనంగా పెట్టి యుద్ధాలు చేసరికి వాళ్ళకి యుద్ధ శూరులు, దావీదు బలాఢ్యులు అని పేరు వచ్చింది. ఎంతగా దావీదుకు నిలబడ్డారంటే, దావీదు ఒకరోజు రాజ్య అభిషేకం పొంది, పట్టాభిషేకం పొంది ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే, మీ రథసారథులు ఎవరు, మీ చక్రవర్తులు ఎవరు, మీకు కమాండర్స్ ఇన్ చీఫ్ ఎవరు, అసలు మీ ఆర్మీలో ఉండాల్సింది ఎవరు, మెయిన్ పాలిట్ బ్యూరోక్రసీ అంతా హ్యాండిల్ చేసింది ఎవరు అంటే ఒకటే మాట్లాడారు దావీదు, నా కష్టాల్లో ఎవరైతే నిలబడ్డారో, నా ప్రాణాన్ని కాపాడని ప్రయత్నించారో డైరెక్ట్గా పవర్ పొజిషన్ అంతా కూడా వాళ్ళకే ఇచ్చేయండి. దావీదు కొరకు శ్రమలైనా సరే తెగించి నిలబడిన 5వ గుంపు. ఈరోజు ఖచ్చితంగా 5 గుంపులు ఏదో గుంపులో ఉంటాం. దేవుని కొరకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరణం తప్ప ఏది కూడా క్రీస్తు ప్రేమను దూరము, అసలు మరణం కూడా దూరం చేయలేదని చెప్పే పిచ్చి ప్రేమ దేవుని కొరకు దేనికని తెగిస్తాం. ఒక మాట చెప్తానండి, అలాంటి వారి గురించి యేసుప్రభు ఒక మాట అన్నాడు. శిష్యులు ఆయన కష్టాల్లో, బాధల్లో, వేదనలో అవమానపడ్డారు, చింతలు పడ్డారు. ఎంత వేదన అనుభవించారంటే శిష్యులు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 22 verse 28, 29, 30. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానము పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుకొని నేనును మీకు రాజ్యమును. దేవుని కష్టాల్లో పాలుపొమ్ములు పొంది దేవునికి నిలబడిన 12 మందికి దేవుడు ఇచ్చిన పొజిషన్ ఏం తెలుసా అండి? పరలోక రాజ్యంలో నిరంతరం ఉండే పరలోక రాజ్యంలో 12 గోత్రాలకు వీరు ఎవరంటండి? 12 సింహాసనముల మీద న్యాయకర్తలు అంట. 12 థ్రోన్స్ ఎవరికి ఇచ్చాడండి? శ్రమల్లో, కష్టాల్లో ఆయన సమీపంగా నిలబడ్డ వారికి పొజిషన్, పవర్ ఫర్ ఎవర్ ఇచ్చాడు. ఇలా మాట జ్ఞాపకం చేస్తాను. వారు కష్టాలు నిలబడకపోయి ఉంటే 10 దినముల శ్రమ తిప్పి కొడితే 30, 40, 50 సంవత్సరాలు, నాకు తెలిసి ఎక్కువ రోజులు కూడా దేవుని కొరకు, ఎక్కువ రోజులు కూడా వారు భూమి మీద శ్రమపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే వారందరూ కూడా చిన్న వయసులోనే హతసాక్షులుగా చనిపోయారు, ఒక యోహాన్ తప్ప. సరే, ఎంత బతుకుతే 100 సంవత్సరాలు బతుకుతారు. ఇప్పుడు నిరంతరము ఉండే పరలోక రాజ్యంలో వీళ్ళు ఎవరండి? ఏలేవారు, న్యాయకర్తలు, సింహాసనముల మీద కూర్చున్నవారు. కారణం ఏంటి? ఎప్పుడు సమీపంగా ఉన్నారు వాళ్ళు? శ్రమల్లో కూడా సమీపంగా ఉన్నారు.